ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అన్ని కార్మిక సంఘాలు ఏకమవుతున్నాయి. గతంలో ఉన్న 7 సంఘాలు జేఏసీని రద్దు చేసి కొత్తగా నూతన జేఏసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీన అన్ని కార్మిక సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నూతన జేఏసీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నాయకులు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని రాజీవ్ పార్క్ని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పార్క్ అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 3 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వచ్చే అక్టోబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పార్కును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, పనులు అక్టోబర్ 25లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. రాజీవ్ పార్క్ లో ట్రాన్స్ఫారం కావాలి ఇక్కడ ఇమీడియట్లీ. ఎంత 100 KB కావాలి.